తొందరగా ఆశీర్వదించండి. వాళ్ళు ఎంతసేపు అలా వంగుంటారు. ఎన్నో సందర్భాలలోగా అప్పుడు కర్తవ్యం చేసింది ప్రసూన. చిరంజీవ దీర్ఘసుమంగళీ భవ పలికాయి అతని పెదవులు. ప్రసూన చేతిలో ఉంచిన అక్షంతలు తీసుకొని వాళ్ళ మీద చల్లాడు. వాళ్ళు లేచి కూర్చున్నారు. అప్పుడు తిరిగాడు భార్య వైపు. మెత్తని కత్తుల్లా ఉన్నాయి అతని చూపులు. వివేక్కి పెళ్ళయిందా? నాకు తెలియకుండా చేసుకున్నాడా? నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళి వాడిని ఆశీర్వదించావా? మెత్తగానే ఉంది అతని గొంతు, కానీ కస్సును కోస్తున్నట్లుగా వస్తున్నాయి మాటలు. ఆ మాటల్లో ఎంత కోపం ఉందో దానికి 2 రెట్లు ఆవేదన ఉంది. వివేక్కి ఎన్నోసార్లు తను చేయదలుచుకున్నది చేశాకే మీకు చెప్తున్నాడు. అందుకు కారణం నాకు తెలీదు. నేను మాత్రం మీకు చెప్పే వెళ్ళాను అంది ప్రసూన. నాకు చెప్పి వెళ్ళావా? నాతో అబద్ధమా? అబద్ధం కాదు, మీరెవరితోనో మాట్లాడుతున్నారు. అబ్బాయి పెళ్ళికి వెళ్ళొస్తాను అన్నాను. నగలన్నీ పెట్టుకొని నా కారులో వెళ్ళు అన్నారు. ఆ తర్వాతే నేను వెళ్ళాను అంది ప్రసూన. నిర్ఘాంతపోయాడు దేవిశంకర్. అతడి నోట మాట రాలేదు. రైస్ మిల్లో పనిచేసే కూలీల ఇళ్లల్లో పెళ్ళైతే ప్రసూనను వచ్చి ఆశీర్వదించమని ప్రాధేయపడతారు. ఆవిడ ఆశీర్వదనం మంచిదనే విశ్వాసం వాళ్ళలో ఉంచి దేవిశంకర్ వెళ్ళమంటాడు. తన సంపాదనలో చాలా భాగం బంగారం రూపంలో భార్య ఒంటి మీద అలంకరించాడు అతడు. అతకంటే భద్రమైన స్థలం మరొకటి లేదు అతని దృష్టిలో. వంటి నిండా బంగారు నగల అలంకరణతో తన భార్యను చూసుకోవడం అతనికి అత్యంత ఆనందదాయకమైన విషయాల్లో ఒకటి. అంచేత ప్రసూనని ఎక్కడికి బయలుదేరినా నగలు పట్టుకొని వెళ్ళు అని అనడం అలవాటైపోయింది. అబ్బాయి పెళ్ళి అంటే భలేదానివి, ధర్మరాజు అశ్వత్థామ హతం అన్నట్లే ఉంది నీ నిజం అన్నాడు. ఒప్పుకుంటాను, క్షమించండి, నాకు ఇంతకంటే వేరే మార్గం లేదు. మీతో వెళ్ళు అని అనిపించుకునే వెళ్ళాలనే తృప్తి నాకు కావాలి. ప్రసూన నోట వచ్చే ఇలాంటి మాటలకే కరిగిపోతాడు దేవిశంకర్. ఏమీ అనలేని అశక్తుడైపోతాడు. అతడిని ఏనాడు ఎదిరించకుండా తన వివేకంతో, తన భక్తి భావ ప్రదర్శనతో తన మాట నెగ్గించుకుంటుంది ప్రసూన. వివేక్ వైపు తిరిగాడు దేవిశంకర్. ఈ అమ్మాయి మనకులం కాదా అన్నాడు. మనకులమే. వీళ్ళ వంశంలో ఏదైనా మచ్చ ఉందా? వీళ్ళ అమ్మ, అత్త? లేదు లేదు, వీళ్ళ వంశంలో ఆడవాళ్ళంతా చాలా మంచివాళ్ళు. మరి నాకు చెప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని? మీరు జ్యోతిష్యాలతో, జాతకాలతో పరీక్షలు జరపడం నాకు ఇష్టం లేదు. ఈ అమ్మాయి నాకు నచ్చింది, అది చాలు నాకు. ఈ విషయమే నాకు చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కానీ మీరు వినరు. నువ్వు కోరినది ఏది కాదన్నాను నేను? మీరు కాదనేది ఏది కోరాను నేను? ఒక్క కొడుకువి. నీ పెళ్ళి ఎంతో వైభవంగా చేయాలనుకున్నాను. ఇప్పుడైనా నువ్వు చేసిన పని ఒప్పుకుంటావని నమ్మకం ఏమిటి? లేదు, ఘర్షణ ఎలాగూ తప్పదు. అలాంటప్పుడు నేను కావాలనుకున్నది పొంది ఆ తర్వాత ఘర్షణ పడడం మేలు కదూ. వివేక్ మాటలు వింటూ తెల్లబోయింది యశోద. వివేక్ మాట్లాడిన మాటలను బట్టి అతడు తండ్రికి చాలా భయపడతాడనుకుంది. కానీ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. చాలా సంతోషించింది. దేవిశంకర్కి కూడా ఆశ్చర్యం కలిగించింది కొడుకు ధోరణి. అతనికి ఆశ్చర్యంతో పాటు లోపల ఏదో భయం కూడా ప్రవేశించింది. ఇప్పుడేం చేద్దాం అని భార్యను అడిగాడు. సాయంత్రం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పార్టీ ఇస్తారట. అక్కడికి వెళ్ళాలి. ఎన్ని గంటలకి? సాయంత్రం 6ంటికి. సరే, 5ంటికి గుర్తు చెయ్యి. అబ్బాయి, కోడలు ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కోడలు తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. వెళ్ళమను, వాడి కారులో వెళ్ళమను అన్నాడు దేవిశంకర్. థ్యాంక్ యూ నాన్నగారు. సమస్య ఇంత తేలికగా విడిపోయినందుకు ఆనందంగా అన్నాడు వివేక్. ముందు ముందు నాకు థ్యాంక్స్ చెప్పవలసిన సందర్భాలు చాలా వస్తాయి. జీవితానికి ఇది ప్రారంభం మాత్రమే. దక్షిణామూర్తి తన శక్తికి మించి గ్రాండ్గా ఏర్పాటు చేశాడు రిసెప్షన్ పార్టీ. పార్టీకి ప్రసూనతో కూడా వచ్చాడు దేవిశంకర్. పార్వతి, దక్షిణామూర్తి దంపతులు వాళ్ళకి చాలా గొప్పగా మర్యాదలు చేశారు. దేవిశంకర్ తనతో వీడియో రికార్డింగ్ వాళ్ళని తీసుకొచ్చాడు. ఎక్కడికక్కడ తన ఢాబు దర్పం ప్రదర్శించుకోవాలనే ప్రవృత్తి దేవిశంకర్. రిసెప్షన్ ఏర్పాట్లు ఏం చేస్తున్నాడో తెలుసుకుంటున్నాడు దేవిశంకర్. వీడియో క్యాసెట్ రికార్డింగ్ ఏర్పాటు చేయలేదని తెలుసుకొని అది ఏర్పాటు చేశాడు. మూర్తి కొంచెం చిన్నపోయినా వెంటనే తేరుకున్నాడు. తనకు ఈ ఆలోచన రానందుకు నొచ్చుకున్నాడు. శక్తికి మించి అప్పు చేసి మరీ ఖర్చు చేయడానికి సిద్ధపడినప్పుడు 1500 తనకు ఒక లెక్క. ఈ కొడుకుల మధ్య ఏవో అపార్థాలు వచ్చాయని, అందుకే వివేక్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాడని, తండ్రి కొడుకుల మధ్య ఏదో సీన్ జరుగుతుందని ఊహాగానాలు అల్లుకుంటూ కుతూహలపడుతున్న చాలామంది బంధువులకి దేవిశంకర్ తన భార్యతో అతి మామూలుగా రిసెప్షన్కి రావడం చాలా నిరుత్సాహం కలిగించింది. అతిథుల్ని పలకరించేవారు లేవాళ్ళు లేరు. డిన్నర్ టేబుల్ దగ్గరికి నడిపించేవాళ్ళు లేరు. ఒక్కరితే అన్నీ చూసుకోలేక బెంబైలెత్తిపోసాగింది పార్వతి. పైగా దేవిశంకర్ తరపు చుట్టాలు, స్నేహితులు ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. మూర్తిని అటు ఇటు కదలనీయకుండా మాటలతో తన పక్కనే నిలబెట్టాడు దేవిశంకర్. ఆ కారణం చేత పార్వతికి మూర్తి అండ అస్సలు లేకుండా పోయింది. రిసెప్షన్ పార్టీ అబాస్ పాలవుతుందేమోనని భయం పట్టుకుంది పార్వతికి. అతిథులు చాలామంది వస్తున్నారు. పార్వతి అవస్థపడుతోంది. నేను వెళ్తాను అని దేవిశంకర్ని తప్పించుకోవాలని చూశాడు మూర్తి. అవన్నీ మనం చేయడం ఎందుకండి, సర్వెంట్స్ చూసుకుంటారు అన్నాడు దేవిశంకర్. చిక్కుమంది మూర్తికి.
వియ్యంకుడు కావడంతో ఏమీ అనలేకపోయాడు. చిత్రంగా సమాధానం చెప్పింది ప్రసూన. సర్వెంట్స్ ఉన్నది మన చేతి కింద పని చేయడానికి, అంతేకాని అతిథుల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకేం కావాలో చూడడానికి కాదు. ఎవరు తిండి కోసం రారు. మన వీడియో కెమెరాల ముందు ఫోజులు ఇచ్చుకుంటూ తైతక్కలాడుతుంటే అతిథులు వచ్చిన సర్వెంట్స్ని మాకు కాస్త తిండి పెట్టండి అని అడగరు. మన ఇంట్లో అన్నీ నేనే స్వయంగా చూసుకోను. అందుకే అందరూ దేవిశంకర్ గారింట్లో ఏ పార్టీ అయినా బాగా జరుగుతుందని మెచ్చుకుంటారు. మీరు వెళ్ళండి అన్నయ్య గారు, కబుర్లు ఎప్పుడైనా చెప్పుకున్న మాటలు దేవిశంకర్ని ఎదురు పొగుడుతున్నట్లుగా ఉన్నాయి. ఎప్పటిలాగే భార్య ముందు మోగవాడైపోయాడు. మర్యాద చేయడంలో తన అలంకరణ గురించి పట్టించుకోకుండా ముఖానికి పట్టిన చెమట కూడా తుడుచుకోక అలసిన మొహంతో గాబరాతో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది పార్వతి. దూరం నుంచి ఆమెను చూసి క్రూరమైన తృప్తితో నవ్వుకుంటున్నాడు దేవిశంకర్. కెమెరా అటు తిప్పమని వీడియో క్యాసెట్ రికార్డ్ చేసే కెమెరామ్యాన్కి సైగా చేసి ప్రసూన భర్త చిరునవ్వు వెనుక క్రౌర్యాన్ని కూడా గుర్తించింది. నేను ఒక చోట కూర్చోవడం నాకు బాగోలేదు. రిసెప్షన్ హాల్లో అటు ఇటు తిరుగుతాను అంది భర్తతో. ఒంటి నిండా నగలతో భార్య అటు ఇటు తిరగడం దేవిశంకర్కి ఇష్టమే. అలాగే వెళ్ళు అని కెమెరామ్యాన్కి సైగ చేశాడు. ప్రసూన పార్వతి పక్కన నిలబడింది. ఏం జరుగుతుందో పార్వతికి అర్థమయ్యేలోగానే పనులన్నీ వాటంతటవి జరిగిపోతున్నట్లు పూర్తి కాసాగాయి. స్వీట్స్ బెడ్స్ ఖాళీ అవుతూనే నిండిపోసాగాయి. తిన్న ఎంగిలి ప్లేట్లన్నీ హాల్లోంచి మాయమై మళ్ళీ కడిగి తుడిచి శుభ్రమైన ప్లేట్లు వచ్చి చేరుతున్నాయి. ప్రసూన ప్రసన్నమైన చిరునవ్వు అతిథులకు స్వాగతం. చిరునవ్వు ముందు బయట వెల్కమ్ ఇంగ్లీష్ అక్షరాల్లోని మెర్క్యూరీ బల్బులు వెలవెలబోతున్నాయి. రగిలిపోయాడు దేవిశంకర్. తనకు ఏమాత్రం ఇష్టం లేని పనులన్నీ తన అంగీకారంతో చేస్తుంది ప్రసూన. పార్వతికి ఊపిరి తిరిగింది. వియ్యపురాలి పట్ల కృతజ్ఞతతో మనసు నిండిపోయింది. ప్రసూన చేస్తున్న సందర్భాలన్నీ కెమెరాలోకి వచ్చాయి. రిసెప్షన్ అయిపోయాక కోపం అణుచుకోలేక అన్నాడు దేవిశంకర్. ఒక పని మనిషిలాగా నువ్వు వాళ్ళందరికీ చాకిరి చేశావు. నవ్వింది ప్రసూన. మీకు ఆ భయం అక్కర్లేదు. నా చీర నలిగినా ముఖం సడిలినా నన్ను పని మనిషి అని ఎవరు అనుకోరు. నేను దేవిశంకర్ గారి భార్యని. అదే నీలో ఉన్న చమత్కారం అని మనసులో సనుక్కున్నాడు దేవిశంకర్. ఇది వాళ్ళ పార్టీ. పెళ్లి కొడుకు తల్లివి నువ్వు. చాకిరి చేయమేమిటి? పోనీయండి, పెళ్ళికొడుకు తల్లి అయినా కూడా పనిచేసిందని అందరూ అనుకుంటారు. అలా అనుకోరు. ఆడపెళ్లి వాళ్లే పెత్తనం చలాయిస్తున్నారు, నీ చేత చాకరీ చేయించారని అనుకుంటారు. అలా అనుకున్నా పర్వాలేదు. కొడుకు కోసం కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం పెళ్లి కొడుకు తల్లి అయినా చాకరీ చేసిందని అనుకుంటారు. వాళ్ళంతా కెమెరాల ముందు ఫోజులు కొడుతూ తిరుగుతుంటే చాకరీ చేస్తూ తిరగడం నీకు చిన్నతనం కాదు అన్నాడు దేవిశంకర్. కాదు, లోపల తమని తాము తక్కువగా అంచనా వేసుకునే వాళ్లే పని చేయడం చిన్నతనం అనుకుని ఫోజులు కొట్టడానికి ప్రయత్నిస్తారు. నాకేమిటి, నేను పని చేస్తూ కనిపిస్తే నాకు మరింత గొప్ప. కొత్త దంపతులిద్దరికీ ఈ సంభాషణ ఇబ్బందిగానే ఉంది. ఆ దశలో తప్పెవరిదనేది ఇద్దరికీ పట్టదు. గొడవలు లేకుండా ఉంటే చాలు. అదిగాక తప్పైనా ఒప్పైనా ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు చిన్నబుచ్చుకోలేరు. మీరు కూడా సైకాలజీ చదివారా అని అడిగింది యశోద. సైకాలజీ చదవలేదు, మా ఇంటికి వచ్చేపోయే మనుషులను చదివాను. అందరిలోనూ మామయ్య గారు బాగున్నారు, చరిత్రలోంచి దిగొచ్చిన యువరాజులాగా అంది యశోద. ఆ మాటకి అందరూ నవ్వడంతో కలతలు తాత్కాలికంగా వెనక్కు తగ్గాయి. ఈ రాత్రే మీరు మన ఇంటికి వచ్చేయండి దంపతులను ఉద్దేశించి అన్నాడు దేవిశంకర్. ఆ అనటంలో మీరు ఇక్కడ ఉండలేరు అనే ధ్వని ఉంది. అంతకుముందు వివేక్ కూడా ఇంటికి వచ్చేయాలని అనుకున్నాడు. కానీ తండ్రి అలా అనడంతో సారీ నాన్నగారు, మేము హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము, 2-3 రోజులు అక్కడ ఉండి ఇంటికి వస్తాం అన్నాడు. యశోద మనసులో వివేక్ పట్ల గౌరవం పెరిగింది. బంజారా హోటల్లో ఖరీదైన ఏసీ రూమ్, జన సమర్థానికి కొంత దూరంలో ఉన్న హోటల్ కావడం వల్ల ప్రశాంత వాతావరణానికి భ్రమపడింది. గదిలో మరీ చల్లగా మరీ వేడిగా కాకుండా కంట్రోల్ చేస్తుంది ఏసీ మిషన్. అటాచ్డ్ బాత్రూంలోంచి వివేక్ స్నానం చేస్తున్న చప్పుడు వినిపిస్తుంది. బెరిగ్గా కూర్చుంది యశోద. ఇలా హోటల్కి రాకుండా అమ్మ దగ్గర ఉంటే ఎంత బాగుండును. పాపం వంచిన నడుము ఎత్తకుండా చాకరీ చేసింది. ఫంక్షన్ అయ్యాక కాసేపు మాట్లాడటానికి కూడా కుదరలేదు. ఇలాంటి సమయంలో అమ్మ దగ్గరే ఉండాలి అని న్యాయానికి రాజీ పడిపోతోంది. వివేక్ తండ్రి మాట శిరస వహించి వాళ్ళ ఇంటి బయలుదేరదీస్తే నిశ్చయంగా ఎదిరించి ఉండేది. కానీ వివేక్ తండ్రికి ఎదురు తిరిగి సొంత నిర్ణయం తీసుకున్నాడు. అంచేత తల వంచింది. ఏయ్ నిన్నే, బాత్రూమ్ తలుపు ఓరగా తెరిచి గట్టిగా అరిచాడు వివేక్. ఉలికి పడింది యశోద. ఏమిటి అంది బెంబేలుగా. నవ్వాడు వివేక్. పెద్ద ధీరవనితలా ఫోజు. తీరా సమయం వచ్చేసరికి అచ్చుముచ్చు ఆడపిల్లలాగా అన్నాడు. అప్రయత్నంగా సిగ్గుపడిపోయింది యశోద. ఏమిటో చెప్పరాదు అంది. నా తువ్వాలు అందుకో.
అన్నాడు. లేచి సూట్ కేసు తీసి అతడు కందియబోయింది. చేయి పట్టుకొని లోపలికి లాక్కున్నాడు. గుండె జల్లుమంది. పచ్చటి శరీరం నీటి తడితో మెరుస్తుంది. యశోద బయటికి నడవబోయింది. కుడి చేత్తో ఆమెను చుట్టి ఎడమ చేత్తో గుండె మీదకు లాక్కున్నాడు. పక్కకు పడిపోయాడు వివేక్. అతడి శరీరం అంతా స్వేదమయం. ఏదో భయంకర దృశ్యం చూసిన వాడిలా వణుకుతున్నాడు. కనుపాపలు వేగంగా సంచలిస్తున్నాయి. దిగ్గున లేచి కూర్చుంది. వివేక్కి పట్టుకుదుపుతూ వివేక్ వివేక్ అంది. అతడు పలకలేదు. మరింతగా వణుకుతున్నాడు. మొదట ఆమెకు దుఃఖం వచ్చింది. అంతలో ధైర్యం తెచ్చి ముఖం మీద చల్లటి నీళ్లు చల్లింది. అతడు తేరుకున్నాడు. లేచి కూర్చున్నాడు. ఐఎమ్ సారీ అన్నాడు బిడియపడుతూ. పర్వాలేదు, కానీ ఏం జరిగింది? ఎందుకలా అయిపోయారు అని అడిగింది. నాకు తెలీదు. ఇదివరకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అని అడిగింది. చురుగ్గా చూశాడు. రోషంగా అన్నాడు, ఇంతవరకు ఏ స్త్రీతోనూ నేను అది కాదు, ఇలా శరీరం వణకడం, చెమటలు పట్టడం వగైరా అని అడిగింది. ఎప్పుడూ లేదు అని చెప్పాడు వివేక్. అయితే ఇప్పుడే ఇలా అకస్మాత్తుగా జరిగిందా అని అడిగింది. వివేక్ ఏం మాట్లాడలేదు. మళ్ళీ అడగలేదు యశోద. తన మనసులో ఎన్నెన్నో బుసలు కొట్టిన అపస్వరాలకి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడే ఉండవచ్చు అనిపించింది ఆమెకి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అలారం టైప్ పీస్ టక్ టక్ మని చప్పుడు చేస్తూ ఆగక సాగే కాలగమనాన్ని సూచిస్తుంది. యశు, పెళ్లికి ముందే నీకు చెప్పాలనుకున్నాను, కానీ డాక్టర్ వద్దన్నాడు. అసలు అలాంటి విషయం ఆలోచనలోకి రానియొద్దు అన్నాడు. అందుకని పోనీ ఇప్పుడు చెప్పండి, అపారమైన సహనంతో అంది. ఆమె సహనం అతడికి జీవం. ఒకసారి మొదలు పెట్టాక నిస్సంకోచంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. ఆడవాళ్ళని చూడగానే ఫియర్, కాంప్లెక్స్ పట్టుకుంటుంది. ముఖ్యంగా వయసులో ఉన్న ఆడవాళ్ళని చూడగానే శరీరం అంతా వనికి చెమటలు పట్టేవి. తలెత్తి వాళ్ళ ముఖం చూడగలిగేవాడిని కాదు. వాళ్ళతో మాట్లాడేవాడిని. నాకు బాగా జ్ఞాపకం. 13 ఏళ్ల వయసులో, 20 ఏళ్ల వయసులో ఒక ఆవిడ నా గడ్డం పట్టుకొని ముఖం పైకెత్తి పట్టుకొని, ఎంత బాగున్నావు నీవు అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. మనసులో ఉన్న ఆనందం కలిగింది, కానీ ఆ శారీరకంగా చాలా కంపరం కలిగింది. కంపరమే కాదు, గుండె ఆగిపోతుందా అన్నంత అనిపించేంత. ఆ రాత్రి నాకు జ్వరం కూడా వచ్చింది. జ్వరంలో కూడా ఏదేదో కలవరించానని సీతారాముడు చెప్పాడు. ఆయగా కూడా ఆడదాన్ని సహించగలిగేవాడిని కాదు. నా పనులు చేసి పెట్టడానికి ఎప్పుడు మగ కుర్రాడే ఉండేవాడు. ఆ రోజు నుంచి ఆడవాళ్ళని దూరం నుంచి చూసినా పారిపోయేవాడిని. వయసు వస్తున్న కొద్దీ నాకు ఆ భయం పెరుగుతుంది, కానీ పోవడం. స్టేజ్ ఫియర్ లేదు, మానసిక శారీరక బలహీనతలు లేవు, నపుంసకత్వం అసలు లేదు. ఇందాక నువ్వు చూసావు. చదువుకున్న వాడిని, నా బలహీనత నాకు తెలుస్తోంది. సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేశాను. ఆయన రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి ఏవేవో మందులు కూడా ఇచ్చాడు. బహుశా హిస్టరికల్ నరబలహీనతలు తగ్గటానికి అనుకుంటాను, కానీ నా ఫియర్ కాంప్లెక్స్ పోలేదు. ఈ దశలోనే నిన్ను చూశాను. నువ్వు నన్ను ఆకర్షించావు. భయం పోలేదు, కానీ రహస్యంగా దూరం నుంచి చూసేవాడిని. చాలాసార్లు నీకు దొరికిపోయాను. డాక్టర్ని అడిగాను, నేను వైవాహిక జీవితానికి నేను పనికొస్తానా అని. నాలో ఏ లోపము లేదని సెక్స్ స్పెషలిస్ట్ నిర్ధారణగా చెప్పాడు. నా సమస్య కేవలం మానసికం మాత్రమేనని సైకియాట్రిస్ట్ చెప్పాడు. భయాన్ని వెనక్కి నెట్టేసి నిర్ధారణ చేసి చెప్పాడు. నా సమస్య కేవలం మానసికం మాత్రమేనని సైకియాట్రిస్ట్ చెప్పాడు. భయాన్ని వెనక్కి నెట్టేసి ఆడవాళ్ళతో ఫ్రీగా మాట్లాడడమే మంచి మందు అని చెప్పాడు. అది ప్రయత్నించాను. ఆగి నవ్వాడు. నవ్వుతున్నారే అడిగింది యశోద. ఆమె ముఖంలో చిరునవ్వు అలాగే ఉంది. ముఖం ప్రసన్నంగా ఉంది. కళ్ళలో ప్రేమాభావం చెదరలేదు. ఆ ముఖం చూస్తున్న కొద్దీ కొత్త ఊపిరి అందినట్లు అవుతుంది వివేక్కి. ఆడమ్మాయిలతో నా అనుభవాలు రకరకాలు. అది గుర్తొచ్చి నవ్వుకున్నాను. సరే, మొదట మా చుట్టాల్లోనే ఒక అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నించాను. ఆ అమ్మాయి పేరు లీలా. టీనేజ్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే నేను వెళ్ళి కూర్చున్నాను. అమ్మాయిల వంక చూడడానికి చాలా భయం వేసింది. మనసులో సంకోచం లేదు. కళ్ళు పైకి లేచేవి కావు. లేచినా ఏదో భరించలేని దృశ్యం చూస్తున్నట్లు గబాలన కళ్ళు మూసుకుపోయేవి. లీలా ఇంకా ఇంకొందరు అమ్మాయిలు అబ్బాయిలు కూర్చొని మాట్లాడుకుంటారు. లీలని నేను చాలాసార్లు దూరం నుంచి చూశాను. ఎదుటిపడి మాట్లాడలేదు. సంకోచం అణుచుకుంటూ వాళ్ళ మధ్యకు వెళ్ళాను నేను. వాళ్ళంతా నన్ను వింత జంతువును చూసినట్లు చూశారు. ఎందుకంటే నేను వాళ్ళ మధ్యకి వెళ్ళలేదు. పిలిచినా వినిపించుకున్నట్లు వెళ్ళిపోయేవాడిని. రా వివేక్, కూర్చో అంది లీలా. కాళ్ళు వణుకుతున్నాయి. నిలబడడానికి ప్రయత్నించాను. అవి మరింతగా వణికాయి. తడబాటులో సరిగ్గా కూర్చోలేక తూలి లీల మీద పడ్డాను. ఏ వివేక్, ఏమిటిది? ఎందుకొచ్చావు అంది లీల చిరగ్గా లేచి దూరంగా జరుగుతూ. నా కంగారు మరింత ఎక్కువైంది. లీలా అన్నాను. ముఖమంతా చెమటలు, కాళ్ళు వణుకు. అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. నన్ను తేరిపారా చూసింది లీల. విరగబడి నవ్వుతూ, వివేక్, ఆ ప్యాంటు షర్ట్ తీసేసి పరికిని ఓని వేసుకొని రాకూడదు అంది. మిగిలిన వాళ్ళు కూడా పడి పడి నవ్వారు. ఆ మాటల తాత్పర్యం అర్థమయ్యేసరికి. ఆగిపోయాడు వివేక్. ఆనాడు ఎంత సిగ్గు అనుభవించాడో అదంతా ఆ క్షణంలో
క్షణంలో మళ్ళీ అతడి ముఖం మీద కనిపించింది. యశోద మనసు సానుభూతితో నిండిపోయింది. అందగాడు, మేధావంతుడు, మంచివాడు అయినా ఈ యువకుడి అంతరంతరాల్లో ఎంత క్షోభ అణిగి ఉందో ఊహించుకొని ఎలాగైనా అతడికి సహకరించాలని గట్టిగా నిర్ణయించుకుంది. జాలి, సానుభూతి లాంటి భావాలు పైకి కనిపించకుండా కులాసాగా నవ్వుతూ, ఓస్, ఇలాంటి జోకులు మేము 1,00,000 వేసుకుంటాం అంది. కొంచెం డల్గా కనిపిస్తే చాలు తృతీయ ప్రకృతి అని ఏడిపించేవాళ్ళం. ధైర్యంగా తిరిగే వాళ్ళని మొగరాయుడని ఏడిపించడం కూడా మామూలే. ఇంతేనా మీరు చెప్పదలుచుకున్నది అంది. ఇంకా ఉంది అన్నాడు. చెప్పండి. తర్వాత ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళాను. ఉలిక్కిపడింది యశోద. అలా అయిపోకు, నేను నిజం చెప్తున్నాను. వాళ్ళైతే నన్ను హేళన చేయరని, వాళ్ళ ముందు నేను సంకోచంతో భయపడవలసిన అవసరం లేదని అనుకున్నాను. అక్కడ అడుగు పెడుతూనే వాతావరణం నాకు వెగటు కలిగించింది. అరక్షణం కూడా ఉండలేకపోయాను. అసలు వాళ్ళు ఆడవాళ్ళలా కనిపించలేదు నాకు. తర్వాత మరొక అమ్మాయి జానకి, నా స్నేహితుడి చెల్లెలు. తనే నాకు లవ్ లెటర్ రాసింది. నేను సరదాగా రిప్లై ఇచ్చాను. కంటికెదురుగా ఆడవాళ్ళు కనపడకుండా ఉంటే ఏదైనా చేయగలను. మనసులో ఎవరో అమ్మాయిని ఊహించుకుంటూ చక్కని ప్రేమ లేఖ రాశాను. ఇలా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. తర్వాత ఒక ఉత్తరంలో ఆ అమ్మాయి నన్ను తమ ఇంటికి రమ్మని రాసింది. వెళ్ళాను. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి రమ్మంది. నేను వెళ్ళగానే ఆ అమ్మాయి నా మీద పడి కావలించుకుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. తోసేశాను. అక్కడి నుండి తిన్నగా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. నా సమస్య చెప్పుకున్నాను. ప్రాస్టిట్యూట్స్ దగ్గర ఏదో వెగటు చేదర కలిగింది. ఇలా మీద పడే వాళ్ళని చూస్తే నాకు వెర్రి కోపం వచ్చి వాళ్ళని చావ బాధాలనిపించింది. నా జీవితంలో నాకు తెలియకుండానే దాగిన ఏదో రహస్య అనుభూతులే నరాల బలహీనత కలిగించే ఈ రకమైన మానసిక వైకల్యానికి సైకియాట్రిస్ట్ ఎన్నోసార్లు నా చేత ఏదేదో మాట్లాడించి నా చేత రికార్డ్ చేశాడు. కానీ నా బలహీనత అలాగే ఉంది. తనంత తానుగా నా మీద పడ్డ అమ్మాయి తను గర్భవతినని, అందుకు కారణం నేనేనని గొడవ చేసింది. నా ఉత్తరాలు బయట పెట్టి గొడవ చేస్తానంది. అసలు విషయం అర్థమైంది. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే ఉత్తరాల ఆధారంగా మా అమ్మ నాన్న నిజమనుకో. ఆ అమ్మాయిని నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాను. ఆయన నా సమస్య వివరించి అల్లరి చేయడం వల్ల ఆ అమ్మాయి పరువే బయటపడుతుందని హెచ్చరించాడు. ఆ అమ్మాయి బెడద తప్పింది. కానీ ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయి చూసిన చూపు నేను అసలు మనిషినే కానట్లు, ఏ పురుగునో క్రిమినో కీటకాన్నో అన్నట్లు ఆగిపోయాడు వివేక్. భరించలేని సిగ్గు అతని ముఖం మీద, వెనుకటిలాగే తట్టుకోలేని ఆవేదన ఆ కళ్ళలో. చటుక్కున ముందుకు జరిగి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది యశోద. అతడి శరీరం పులకించింది. ఆ పులకింత స్పష్టంగా కనిపించింది. ఆమె చుట్టూ చేతులు వేసి వక్షస్థలంలో ముఖం దాచుకొని చెప్పాడు, ఆ తర్వాత నువ్వు నాకు కావాలనిపించావు. తొందరపడలేదు. సైకియాట్రిస్ట్ని అడిగాను. నాలో ఏ లోపం లేదన్నాడు. ఈ ఆలోచన మనసులో రానియకుండా పెళ్లి చేసుకోమన్నాడు. నీ ముందు కూడా మొదట వణికాను. ఎప్పటిలాగా మాట్లాడడానికి భయపడ్డాను. కానీ నువ్వు పట్టుదలగా నాతో మాటలు పెంచుకొని స్నేహం చేయడంతో నాలోని సంకోచం పోయింది. నీతో ఫ్రీగా మాట్లాడగలిగాను. నీకు గుర్తుందా, ఆ రోజు నీ చెయ్యి కూడా ముద్దు పెట్టుకోగలిగాను. ఆ ధైర్యంతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. అయితే నేను నిన్ను చూసి నేను మోసం చేయకూడదనుకున్నాను. అన్ని విషయాలు ముందే చెప్పాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయి చూపు గుర్తొచ్చింది. లీలా నవ్వు భయపెట్టింది. అదిగాక డాక్టర్ ఈ విషయాలు మర్చిపోతే గానీ నా సమస్యకు పరిష్కారం నీకు చెప్పడం వల్ల ఈ సమస్య మన ఇద్దరి మధ్య మరింత బలంగా బుసలు కొట్టే ప్రమాదం ఉంది. అంచేత చెప్పలేకపోయాను. అంచేతనే విడాకుల ప్రసక్తి తెచ్చాను. ఇదా కారణం. ఒక నిట్టూర్పు వదిలింది యశోద. యశు, బాధపడకు. నీకు ఏ క్షణంలో కావాలన్నా విడాకులు ఇస్తాను. నువ్వు కన్యవే అని నిరూపించడానికి నా అవమానం సహించి కూడా సాక్ష్యం చెప్తాను. కానీ నేను ఏ అమ్మాయితోనూ ఇంత మాత్రంగా కూడా సన్నిహితంగా లేను. ఎవరితోనూ ఇలా మనసు విప్పి మాట్లాడలేదు. నువ్వు నాకు కొద్దిగా అవకాశం ఇస్తే, ఇలా సాధారణంగా ప్రోత్సహిస్తే అంటూ ఉండగా తన వివేక్ని దగ్గరికి తీసుకుంది యశోద. ఆర్ద్రమైన చిరునవ్వుతో మనసారా అంది, ఐ లవ్ యూ అని. మీ సైకియాట్రిస్ట్ పేరేమిటి? అనంత పద్మనాభస్వామి. ఎక్కడుంటాడు? మా సబ్ ట్యాంక్ దగ్గర. ఒకసారి నేను ఆయనతో మాట్లాడితే మీకేమైనా అభ్యంతరమా అని అడిగింది యశోద. కాసేపు సమాధానం చెప్పలేదు వివేక్. ఏం లేదు అన్నాడు నెమ్మదిగా. మిమ్మల్ని చిన్నబుచ్చేలాగా ఏం మాట్లాడను. నేను కూడా సైకాలజీ స్టూడెంట్ని కదా, డిస్కస్ చేద్దామని. ఏవైనా కొత్త విషయాలు తెలియవచ్చు. ఇట్ ఈజ్ ఓకే. మీరు రాకూడదు. నేను ఒక్కదాన్నే ఆయనతో మాట్లాడతాను అంది యశోద. నీ ఇష్టం. 2 నిమిషాలు మౌనంగా దొరలాయి. యశు, ఈరోజు వరకే నేను హోటల్ బుక్ చేశాను. రేపు ఖాళీ చేయాలి. రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు? అదేం ప్రశ్న? రేపు మనం ఎక్కడికి వెళ్దాం అనండి. దిగ్గున లేచి నుంచున్నాడు వివేక్. అతడి కళ్ళలో కాంతి, అందమైన ముఖం మరింత అందంగా వెలుగుతోంది. నిజం, అబద్ధాలు ఆడడానికి అవసరమేముంది? మా ఇంటికి బాగుంటుందని అనుకుంటున్నాను. నేను మీతోనే వస్తాను. థ్యాంక్ యూ. మొదట అమ్మను చూసి నా సామాన్లు కొన్ని తీసుకొని వెళ్దాం.
ఓకే. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు దేవిశంకర్, ప్రసూన, వివేక్, యశోద. వంటవాడు బ్రేక్ఫాస్ట్ ప్లేట్లలో ఇడ్లీ, చట్నీ, కారపొడి పెట్టి పక్కన స్టీల్ భేత్లలో సాంబార్ పెట్టాడు. యశోద తినడం ప్రారంభించడానికి ముందే వివేక్ ఆమె ప్లేట్లోని ఇడ్లీ ముక్క తుంపి చట్నీ, కారపొడి, సాంబారు అన్ని రుచి చూశాడు. అది చిలిపితనంగా అనుకున్న యశోద నవ్వింది. మనసులో పెద్దవాళ్ళ ఎదుట అలా ప్రవర్తించినందుకు బెరుగ్గా అత్తమామల వంక చూసి అప్పటికే వివేక్ని చూస్తున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. వంటవాడు తర్వాత వడ, చట్నీ తీసుకొచ్చాడు. వివేక్ చటుక్కున అది రుచి చూశాడు. యశోద మనసులో ఏదో అనుమానం మెదిలింది. మామగారి వైపు చూసింది. కళ్ళు పెద్దవి చేసి కొడుకు వైపు చూస్తున్నాడు ఆయన. ప్రసూన తినడం ఆపేసి అందరినీ చూడసాగింది కంగారుగా. తర్వాత కాఫీ వచ్చింది. అది యశోద కంటే ముందుగా రుచి చూశాడు వివేక్. ఇక భరించలేకపోయాడు దేవిశంకర్. ఏమిటి నాన్నగారు? అమాయకత్వం నటిస్తూ అడిగాడు వివేక్. అతడి కళ్ళ నిండా చిలిపితనం. పిచ్చి వేషాలు వేయకు, కసిరారు. నేను యశు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే నా గదిలోకి తీసుకుంటా అని కోపంగా చెప్పాడు దేవిశంకర్. కలవరపడింది ప్రసూన. యశోద మనసులో ఆశ్చర్యమే కాక ఆనందం. తన కోసం ఏం చేయడానికైనా జంకడు వివేక్. కాఫీ, పలహారాలు పూర్తయ్యేసరికి ఒక కొత్త వ్యక్తి వచ్చి వివేక్కి సలాం చేసి కారు చూపించండి సార్, శుభ్రం చేసి కండిషన్. దేవిశంకర్ ఆశ్చర్యంగా ఇతనెవరు అన్నాడు. నా దగ్గర కరాటే నేర్చుకుంటున్నాడు. కారు డ్రైవింగ్ వచ్చు. నా డ్రైవర్గా పెట్టుకున్నాను. పేరు దుర్గయ్య. నీకు వేరే డ్రైవర్ దేనికి? మన డ్రైవర్ యాదయ్య ఉన్నాడు కదా. నువ్వు మోటార్ సైకిల్ మీద వెళ్ళడం మానేస్తున్నావా? నేను మోటార్ సైకిల్ మీద డ్రైవర్ని పెట్టింది యశోద కోసం. యశోద ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తాడు. కరాటే వచ్చు. మనిషికి ఒక డ్రైవర్ దేనికి? డబ్బులు పండుతున్నాయా ఇలా దుబారా చేయడానికి అన్నాడు. యశోదకి ప్రత్యేకంగా డ్రైవర్ కావాలి. డబ్బు సంపాదిస్తాను. ఈ ఖర్చు దుబారా కాదు, అవసరం. చదువు మానేసి డబ్బు సంపాదిస్తావా అన్నాడు దేవిశంకర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.